ఎవరైనా ప్రేయర్స్ చేస్తారా? ఓకే, చేయండి మాతాజీ. ఓకే మాతాజీ. డిస్టర్బెన్స్ ఏం రావట్లేదు కదా మాతాజీ? లేదు మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగన లలితా శ్రీ విశాఖాన్వితాం చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार शिवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंद माधवं श्रीचैतन्य ईश्वरम्. हरे कृष्ण माताजी. थैंक यू. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరి బోల్. సో మనం భగవద్గీత చదువుకుంటున్నాము. హరే కృష్ణ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మనం మళ్ళీ ఈ వారం సోమవారం దండవత్ భగవద్గీత ప్రణామ్ మాతాజీ. ధన్యవాద్ మాతాజీ. భగవద్గీత చదువుకుంటున్నాం కదా. ఇందులో ఆయా ఇవాళ ఇంకా ఒక్క శ్లోకం ఉంది. ఆ శ్లోకంతో సెకండ్ చాప్టర్ అయిపోతుంది. మీకు ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే సరే అడగండి. ఏ విషయంలో అయినా సరే, భగవద్గీతలో మనం చెప్పుకుంటున్నాం వీటి విషయంలో అయినా సరే, ఎక్కడైనా సరే. సరేనా? మనము 2.6 టు 2.63 రెండు శ్లోకాలు మనము ఏం చెప్తున్నాము? పతనము అంటే మనం ఫాల్ డౌన్ అవ్వడానికి ఏంటి కారణాలు, ఏమేమి ఉంటాయి, ఎలా ఫాల్ డౌన్ అవుతాము అని చెప్పి చెప్పుకున్నాము. నేను అందుకనే నిన్న రెండు శ్లోకాలు ఒకేసారి పెట్టాను. కాకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నారు అక్కడ. ఎట్లా ఉంటుంది అంటే ఒక్కసారి మనం దాని గురించి చెప్పుకొని 69 శ్లోకానికి వెళ్దాము. 62nd శ్లోకంలో ఏం చెప్పుకున్నామో మనము 62లో ఏం చెప్పాము? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంజాత సంజాయతే కామ కామ క్రోధోభి జాయతే. అంటే మనం ఫస్ట్ ధ్యానం చేస్తాము. దేని గురించి అయినా ఏది కావాలి అనుకుంటాం కదా, దాని మీద ధ్యానం చేస్తాం. అంటే ఆ ఇంద్రియాలు వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి అన్నమాట. అప్పుడు ఏంటంటే ఆసక్తి అనేది పెరుగుతుంది మనలో. తర్వాత ఏం చేస్తుందంటే మనకి కోరిక అనేది కలుగుతుంది. ఆ కోరిక ఏమవుతుందంటే కామం లాగా అవుతుంది. ఆ కామము క్రోధం అవుతుంది అన్నమాట. ఆ క్రోధం ఏమవుతుంది అంటే మోహాన్ని కలిగిస్తుంది. మోహాన్ని కలిగించిన తర్వాత
అది మన జ్ఞాపక శక్తిని పోగొడుతుంది. దాన్ని స్మృతి విభ్రమ అంటాం. అలా జ్ఞాపక శక్తిని కొట్టిన తర్వాత మన బుద్ధి నాశనం అయిపోతుంది. తర్వాత మనిషి ఫాల్ డౌన్ అవుతారనమాట. సో ఏది వస్తుంది సీక్వెన్స్ లో, శ్లోకంలో ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ధ్యానం చేస్తాము ఇంద్రియాల మీద, తర్వాత ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగిన తర్వాత మనకి కామం పుడుతుంది. కామం క్రోధంగా కోరిక అవుతుంది. కోరిక క్రోధం అవుతుంది. క్రోధం సమ్మోహం అవుతుంది, అంటే మోహం పెరిగిపోతుంది. తర్వాత జ్ఞాపక శక్తి నశిస్తుంది. నేను ఒకటి కామము క్రోధము తర్వాత అట్లాగా లైన్ గా పెట్టాను ఒక శ్లోకంలో 62 దానిలో. అక్కడ కొంచెము కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇటు అటు. ఒకసారి చూడండి. లేకపోతే గనక రేపు నేను మళ్ళీ క్వశ్చన్స్ పెట్టినప్పుడు 64 పెట్టినప్పుడు మళ్ళీ ఆన్సర్ పెడతాను. ఈ శ్లోకం అర్థమయ్యే కదా ఈ రెండును అందరికి. హరిబోల్. 62 63 2.62 63 అర్థమైనాయి కదా. అర్థమైంది మాతాజీ. ఆ, అర్థమైంది కదా. ఏది తర్వాత ఏది వస్తుంది అంటే ఎప్పుడంటే, ఒకసారి మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం దీని మీద. ఇప్పుడు నాకు అందమైన పువ్వు కనిపించింది అనుకోండి, నేనేం చేశాను, దాన్ని చూసాను ఫస్ట్ అంతే. చూసిన తర్వాత దాని మీద నాకు ధ్యానం ఉండింది. అంటే ఏంటంటే అది మర్చిపోలేకుండా ఉన్నాను అనమాట. సరేనా. అది మర్చిపోలేకుండా ఆ ధ్యానం దాని మీదకి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏమైంది, నాకు ఆసక్తి కలిగింది. ఆ పువ్వు ఎట్టి పరిస్థితిలో నేను కావాలి అని చెప్పి ఆసక్తి కలిగింది. ఆ తర్వాత ఆసక్తి కలిగినప్పుడు కోరిక కలుగుతుంది. ఏం కోరిక కలుగుతుంది, ఆ పువ్వుని నేను కోసి తెచ్చుకొని నా సొంతం చేసుకోవాలి అని కోరిక కలుగుతుంది. ఆ కోరిక ఒకవేళ తీరలేదనుకోండి, ఆ కోరిక తీరకపోతే కోపంగా మారిపోతుంది అన్నమాట. అది కామం లాగా వస్తుంది. తర్వాత క్రోధం వస్తుంది. అది దొరకలేదు, ఆ ఇంటి వాళ్ళు ముట్టుకొని లేదు అక్కడ, లేకపోతే ఏమన్నా ముళ్ళ కంచి ఏదన్నా ఉందనుకోండి, మనం తీసుకోవడానికి చేయబెట్టాము, వీలు కావట్లేదు, కోపం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా దక్కించుకోవాలి దక్కించుకోవాలి అనుకుంటాం కదా, అప్పుడు కోపం వస్తుంది అనమాట. ఆ కోపం వచ్చినప్పుడు ఇంకా మోహం పెరిగిపోతూ ఉంటుంది. అది నాకు ఎందుకు దొరకదు, ఎట్టి పరిస్థితుల్లో నేను నా చేతికి ఇచ్చుకోవాలి అని చెప్పి. తర్వాత అలా చేస్తున్నప్పుడు అసలు నేను ఏం చేస్తున్నాను, ఒక చిన్న పువ్వు కోసం చేస్తున్నాను అన్న జ్ఞాపక శక్తి గాని అవి గాని ఏవేవైతే ఉంటాయో అవన్నీ నశించిపోతాయి అన్నమాట. నా ధ్యాస అంతా ఎక్కడ ఉంటుందంటే ఆ పువ్వు నాకు ఎందుకు దక్కదు, నాకు కావాలి అనేసి నేను చేస్తూ ఉంటా. అలా చేసినప్పుడు నా బుద్ధి నశిస్తుంది అనమాట. గోడ దూకన్నా వెళ్తాను, లేకపోతే అది ఉన్న ఇనపది ఏదైతే గుచ్చుకుంటున్నాయో అది కట్ చేయడము, ఏదో ఒకటి చేసి అది నాకు సొంతం చేసుకోవాలని చూస్తాం అనమాట. ఈ రకంగా చేస్తున్నప్పుడు బుద్ధి కూడా నాశనం అయిపోతుంది అని. మనం ఇంకా సింపుల్ ఎగ్జామ్ చెప్పాలంటే, మనందరం సినిమాలు చూసే ఉన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి చూడకుండా ఎవరం లేము. మన సింపుల్ గా రావణాసురుడు స్టోరీ చేసుకున్నాం అంటే, సీతమ్మని తీసుకెళ్లి ఎలా పెట్టుకొని పెడతాడు కదా, చివరికి అతని బుద్ధి నాశనం అయిపోయింది. చివరికి ఏమయ్యాడు, రాముడి చేతిలో చచ్చిపోయాడు. అదనమాట. సో ఇట్లా వచ్చి అలాగా పతనం అయిపోతారు అనమాట. అది ఈ రెండు శ్లోకాల్లో చెప్పారు. ఒక మనిషి ఎలాగా ఏ ప్రాసెస్ లో వచ్చి పతనం అవుతారు అనేది ఈ రెండు శ్లోకాల్లో చెప్పారు. సో దీన్ని బట్టి మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆన్సర్స్ పెట్టండి. ఇవాళ కూడా నేను వదిలిపెడతాను, రేపు పెడతాను ఆన్సర్స్ వాటి. సరేనా. సో ఇప్పుడు మనకి ఇవన్నీ అర్థమైనాయి అని అనుకుంటున్నాను మీకు అందరికి. నేను 26 69 2.69 64 కూడా చదువుకున్నాము. రాగద్వేషాలన్నిటి నుండి మనం ఎప్పుడైతే విముక్తి కలుగుతుందో అప్పుడు మనల్ని ఇంద్రియాలని నిగ్రహించుకోగలుగుతాం అన్నమాట. అలా నిగ్రహించుకోగలిగినప్పుడు మాత్రమే మనకి భగవంతుడి యొక్క సంపూర్ణమైన కృప అనేది కలుగుతుంది. ఎట్లా అంటే మన హృదయం అంతా మలినంతో నిండిపోయి ఉంది. ఆ మలినం క్లీన్ అయితే కదా వచ్చి భగవంతుడు కూర్చునేది, మన హృదయంలో కూర్చుంటాడు. అలా కూర్చున్నప్పుడే మనలో మార్పు వస్తుంది అనమాట. కాబట్టి మనం అలాగా క్లీన్ చేసి, అంటే ఇంద్రియాలని మన కంట్రోల్లో పెట్టుకొని ఎప్పుడు ఉంటామో, మనం భక్తి చేస్తామో అప్పుడు భగవంతుడు మనకు కంపల్సరీగా దొరుకుతాడు అనమాట. సో ఇది 69 శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని నా సా నిశా పశ్యతో మునే. అరే బోల్. చదువుతారా.
చదివి పెట్టండి ఎవరైనా నా కోసం. భూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మనేః. సర్వజీవులకు ఏది రాత్రియో అది ఆత్మ నిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము. సర్వజీవులు మేల్కొనియుండు సమయము అంతర్ముఖుడైన మనిషికి రాత్రి సమయము. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. యా చదవండి నిశా మాతాజీ. సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. హరి బోల్. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకెవరైనా? సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ఇంకెవరైనా? మాతాజీ. హరే కృష్ణ. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునిః. హరి బోల్. ఇంకెవరైనా? నేను చదువుతాను. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ యా మాతాజీ. సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని తాని సా పశ్యతో మునేః. హరే హరి కృష్ణ. బోల్. హరే కృష్ణ. చదవండి. నెక్స్ట్ ఎవరు చదువుతున్నారు ఇందాక? అయిపోయిందా? హరే కృష్ణ. హరే యానిశా కృష్ణ. సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగర్తి భూతాని సా నిశ పశ్యంతో మునేః. హరి హరే బోల్. కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరు లేకపోతే అనువాదం చదివండి మాతాజీ. చదవాలమ్మంటే చదవండి. సర్వజీవులకు ఏది రాత్రియో అది ఆత్మ నిగ్రహము కలవారికి మేల్కొనియుండు సమయము. సర్వజీవులు మేల్కొనియుండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అందరం మనం ఏం చేస్తాం, పగలపూట మేల్కొని ఉండి రాత్రిపూట నిద్రపోతాం అన్నమాట. సర్వజీవులకి అందరికీ మనకి రాత్రి ఏదైతుందో మాత్రం నిగ్రహం కలవానికి మేల్కొని ఉండే సమయం అన్నమాట. అయితే మళ్ళీ సర్వజీవులు మేల్కొని ఏ సమయంలో ఉంటారో అంతర్ముఖుడైన మునికి అది రాత్రి సమయం అని. అంటే ఇక్కడ ఏంటంటే పగలు రాత్రిని ఒక భక్తుడి యొక్క వాళ్ళ చర్యలతోటి, ఒక నార్మల్ మనిషి మామూలుగా ఆ భక్తుడు చేసే చర్యలతోటి ఇక్కడ కంపారిజన్ చేస్తూ చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనము పొద్దున భక్తులకి ఎట్లా ఉంటుంది అంటే పొద్దున్నే లేస్తారు కదా, పొద్దున్నే 3:30 4 గంటలకు అట్లా లేస్తారు భక్తులు అనేవాళ్ళు. లేచి వాళ్ళు మంగళారతి అలాంటివన్నీ చేసుకుంటూ భగవంతుని నామం జపం చేసుకుంటూ అవన్నీ చేస్తారు. కానీ నార్మల్ మనుషులు ఏం చేస్తారు, అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల వరకు సినిమాలు అవి చూస్తూ బయట తిరుగుతూ అంతా వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు కదా. అలా ఎంజాయ్ చేసి వాళ్ళు అప్పుడు వచ్చి పడుకుంటారనమాట. రాత్రి సమయం ఏదైతే పడుకొని ఉండవలసిన సమయం ఏదైతే ఉందో ఆ టైంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. నార్మల్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, రాత్రి పూట్ల అలా తిరగకూడదు నిశాచరుల్లా గాని ఆ టైంలో నిశాచరులు తిరుగుతూ ఉంటారన్నమాట. ఆ ఆ టైంలో వీళ్ళు బయటకు తిరుగుతూ ఉంటారు. అయితే భక్తులు అనే వాళ్ళు ఆ టైంలో నిద్రపోయి వాళ్ళు మేల్కొన్న టైంలో ఈ అభక్తులు అనే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు అని చెప్పి ఇలాగా 2 రకాల వాళ్ళు గురించి చెప్తున్నారు. ఒకళ్ళు అభక్తుల గురించి, ఇంకొకళ్ళు భక్తుల గురించి. అభక్తులు అనేటప్పటికి ఏంటంటే ఎప్పుడు వాళ్ళు ఇంద్రియాల భోగం గురించి ఆలోచిస్తారనమాట. వాళ్ళు ఎప్పుడు సెన్స్ ఎంజాయ్మెంట్ కోసమే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళని అలాగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ శిల ప్రభుపాద భాష్యంలో చాలా బాగా రాశారు. సో చదవంటారా ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. తెలివిగల మానవుల్లో 2 రకముల వారు కలరు. అందులో ఒకరు ఇంద్రియ తృప్తి కొరకు భౌతిక కర్మల యందు తెలివి కలిగి ఉందురు. మరొక రకము వారు అంతర్ముఖులు మరియు ఆత్మానుభూతి కొరకు
కొరకు గల అభ్యాసమునందు ఉత్సాహం కలిగి ఉందరు. అంతర్ముఖుడైన ముని తెలివిగల మానవుని కర్మలు భౌతిక భావనలో మునిగి ఉన్న మానవులకు రాత్రి వంటివి. ఆత్మానుభూతి తెలియని వారగుట చేత అట్టి రాత్రి యందు భౌతిక జనులు నిద్రించుదురు. కానీ అట్టి భౌతిక వ్యక్తుల రాత్రి సమయమునందు అంతర్ముఖుడైన ముని జాగృతుడై ఉండును. కానీ అట్టి భౌతిక వ్యక్తుల రాత్రి సమయమునందు అంతర్ముఖుడైన ముని జాగృతుడై ఉండును. ముని క్రమముగా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని చుండుట చేత అత్యున్నత ఆధ్యాత్మిక ఆనందమును అనగా దివ్యానందమును అనుభవించుచుండును. భౌతిక వ్యక్తి ఆత్మానుభూతి విషయమునందు నిద్రాతుడై ఉండుట చేత తన నిద్రా సమయమును కొన్ని మార్లు సుఖమును కొన్ని మార్లు దుఃఖమును పొందుతూ వివిధములైన ఇంద్రియ సుఖములను గూర్చి స్వప్నములను చూచుచుండెను. అంతర్ముఖుడైన ముని భౌతిక ముఖములైన సుఖదుఖములకు అతీతుడుగా నుండును. అతడు భౌతిక ప్రతిక్రియలచే ఏమాత్రము కలతనందక ఆత్మానుభూతి కార్యములను కొనసాగించుచుండును. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము? భగవంతుని భక్తులు అంటున్నారు కదా, ఎవరైతే ముని అన్నారో వాళ్ళు తెలివిగల మానవులు అన్నమాట. ఎందుకంటే భగవంతుడి గురించి వాళ్ళు తెలుసుకొని ఉన్నారు కాబట్టి ఉత్సాహంగా వాళ్ళు ఏం చేస్తారంటే భక్తిని వాళ్ళు అభ్యాసం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ టైంలో ఏం చేయాలో ఆ టైంలో అవి చేస్తూ ఉంటారు. కానీ మానవులు అంటే వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏ టైంలో ఏం చేయాలో అది చేయకుండా వేరే పనులు చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు అందరి జీవులకి రాత్రి ఉంటుంది కదా, అయితే ఆ రాత్రి అనే సమయంలో టైంలో పడుకోవాలి. పడుకోకుండా వీళ్ళు భౌతిక విషయాల పట్ల ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మేల్కొని ఉంటారన్నమాట ఆ సమయంలో. ఇప్పుడు పగలు పొద్దున్నే లేచి వీళ్ళు మంగళారతి అవన్నీ చేసుకొని భక్తులు చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, రాత్రంతా 3 వరకు తిరిగి ఉన్నారు కాబట్టి వీళ్ళు భక్తులు లేచే టైంకి వాళ్ళు పడుకొని నిద్రపోతారు. నిద్రపోయి మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు అప్పుడు లేస్తారు. అప్పుడు లేచి ఉంటారు. కానీ ఇక్కడ ఏమేం చేస్తారు భక్తులు అనేవాళ్ళు వీళ్ళన్ని అన్ని పనులు చేసేసుకుంటారు అనమాట భక్తులు అనేవాళ్ళు. ఇప్పుడు మనం ఇలా చూసుకోవాలి అంటే కనుక 2-3 రకాలుగా మనం దీని గురించి మాట్లాడుకోవచ్చు. ఒకటంటే సాధారణమైన మనుషుల గురించి వాళ్ళ దృష్టి విషయం గురించి చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే భక్తులు వాళ్ళు ఎలా ఆచరిస్తారు ఏం చేస్తారు అనే విషయాల గురించి చెప్తున్నారు. అలాగే భక్తులు ఏం చేస్తారట, వాళ్ళు లేచి కీర్తనలు అవన్నీ చేస్తూ ఉంటారు. భగవంతుడికి రాత్రి మనం క్లోజ్ చేసేస్తాం కదా, ఆల్టర్ క్లోజ్ చేసి పడుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్న భగవంతుడి సేవ కోసం లేస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సినిమాలకి వాటన్నిటికీ తిరుగుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, నైట్ డ్యూటీలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా, డబ్బు కోసం అని చెప్పేసి వాళ్ళు సంపాదన కోసం అని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉంటారు అని కూడా చెప్తున్నారు అనమాట. కానీ మామూలుగా ఈ భక్తులు అనే వాళ్ళు ఏంటంటే భగవంతుని సన్నిధిలో ఉంటూ ఉంటారు. వాళ్ళు వేరే అంటే ఇలా తిరిగే వాళ్ళు సాధారణ మనుషులు ఏంటంటే వాళ్ళు పార్టీలకి పబ్లకి తిరగడము సినిమాలు చూడడము అలాంటి వాటి కోసం తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఆసక్తి ఉంటుంది అంటే ఏమైనా ఫ్యాషన్ షోలు కానీ లేకపోతే మంచిగా అలంకరించుకొని వాళ్ళు పార్టీలకు వెళ్ళడం కానీ వాటి మీద వాళ్ళు ఉంటారు. సో అదే వాళ్ళ స్టేటస్ అని అనుకుంటూ ఉంటారు. అదే పెద్ద గొప్ప గర్వంగా వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. కానీ భక్తులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆసక్తి అంతా ఎక్కడ ఉంటుంది, వాళ్ళు మామూలుగా భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడము, కీర్తనలు చేయడము, హరినామం జపించడము, భగవద్గీత భాగవతం లాంటివి చదవడము అలాంటి వాటి మీద వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. ఇంకా వాళ్ళు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తూ ఉంటారంటే తీర్థయాత్రల కంటే భగవంతుని యొక్క ధామాలు ఏవైతే ఉన్నాయో అవి చూడడానికి అవి దర్శిస్తూ ఉంటారన్నమాట. అలా వెళ్తూ వాళ్ళు అలాగా ఆనందం తెచ్చుకుంటూ ఉంటే ఈ లౌకికమైన వాదులందరూ వీళ్ళంటే మామూలు జనాలందరూ ఇలాగా ఉంటారు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. అయితే ఇంకొక దృష్టిలో మనం ఆలోచించుకుంటే ఈ భౌతికంగా ఉండే వాళ్ళు ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు అజ్ఞానంలో ఉంటూ ఉన్నారు అని చెప్పి కూడా మనకి ఇక్కడ శ్రీల ప్రభుపాద చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భక్తి అలాంటి వాటన్నిటిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ జీవితంలో ఏంటంటే పగలు రాత్రి సమయం అని, రాత్రి సమయం వాళ్ళకి పగలు అని. అదే కదా వాళ్ళు చేస్తుంది. పగలు మొత్తం పనులు చేసుకొని ఉండాల్సిన టైంలో అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు, నిద్రలు పోతున్నారు. రాత్రి సమయంలో ఈ రాక్షసులకి దెయ్యాలకి వాటన్నిటికీ కొంచెం బలం పుంజుకుంటాయి అన్నమాట.
శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తారంటే, కృష్ణుడు తన మన ధామాన్ని ఇక్కడ వదిలిపెట్టేసి తన ధామానికి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు మొత్తం అంతా యుద్ధము ఇవి అవి అన్ని అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి, ఆయన వచ్చిన పని అయిపోయింది ఇంకా, అందుకని వెళ్ళిపోతారు. తన ధామానికి వెళ్ళిపోయినప్పుడు విదురుడు ఆ అరణ్యంలో తిరుగుతూ ఉంటారు కదా, వనంలో అన్ని తిరిగి, వీళ్ళు యుద్ధం చేయకుండా ఉంటాడు ఆయన. యుద్ధం చేయకుండా అన్ని తిరిగి వస్తున్నప్పుడు ఆయనకి ఉద్ధవుడు కనిపిస్తాడు దారిలో. ఉద్ధవుడు కనిపించినప్పుడు అడుగుతాడనమాట. ఎప్పుడైనా మనము ఎవరైనా మనకి బాగా తెలిసిన వాళ్ళని కనిపించినప్పుడు మనం ఏం అడుగుతాము? మనకి మన వాళ్ళ అమ్మ నాన్నలు కానీ వాళ్ళు కానీ ఎలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావు అని అడుగుతాం కదా. అలాగే ఉద్ధవుణ్ణి విదురుడు అడుగుతాడనమాట, నువ్వు ఎలా ఉన్నావు, కృష్ణ భగవానుడు కుశలమే కదా అని అడుగుతాడు. అప్పుడు ఉద్ధవుడు చాలా బాధపడిపోతాడు అనమాట. ఆయన చిన్నప్పటి నుంచి ఏంటంటే బొమ్మలతోటి వాటితోటి ఆడుకునేవాడు కాదట. ఈ కృష్ణుడి బొమ్మలు ఉంటాయి చూసారా, వాటికి భక్తి చేస్తూ ఆయనకి ఆరతులు ఇస్తూ దీపం పెడుతూ నైవేద్యం పెడుతూ అట్లాగా ఆడుకుంటూ ఉండేవాడట. వాళ్ళ అమ్మ అన్నం తినడానికి రమ్మని పిలిస్తే కూడా ఆగు ఆగు, నా పూజా కార్యక్రమాలు ఇంకా ఫినిష్ కాలేదని చెప్పేవాడట ఉద్ధవుడు. సో అంత భక్తితోటి ఉండేవాడు భగవంతుడి మీద. అలాంటి ఉద్ధవుడు సహజంగానే భక్తుడిగా వచ్చాడు. అలాంటిది ఆయన కృష్ణుడు వెళ్ళిపోయే ముందు తనకి చెప్పి వెళ్ళిపోతారు అనమాట, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. అలాంటి భగవంతుడు ఇంకా ఈ భూమి మీద కాదు, మనతోటి లేనే లేడు అన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో పగలైనా సరే చీకటి కమ్ముకుపోయిందట. చీకటి కమ్ముకొని ఎట్లా ఉందటంటే, చీకటి చీకటి పడ్డప్పుడుట ఈ విషపు పురుగులు అంటాను చూసారా, అవి రాక్షసులు దొంగలు వీళ్ళందరికీ బలం పుంజుకుంటారట వాళ్ళందరూ. ఈ దొంగలు కూడా చూడండి రాత్రి టైంలోనే వస్తారు కదా, ఆ టైంలోనే వచ్చి దొంగతనాలు చేస్తారు. ఆ టైంలోనే ఈ విష పురుగులు పాములు అలాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. అలాగే ఈ రాక్షసులు వాళ్ళందరికీ కూడా రాత్రిపూట వాటికి బాగా బలం ఉంటుందన్నమాట. సో అట్లా అయిపోయింది మా బతుకు. ఏంటంటే పట్టపగలు కూడా చీకటితో కమ్ముకుపోయి ఇవన్నీ వాటి శక్తిని పుంజుకొని అవి ఇచ్చేస్తూ మమ్మల్ని చూసి నవ్వుతున్నాయి అవన్నీ అని చెప్పేసి ఉద్ధవుడు బాధపడతాడు అనమాట. సో అట్లాగా భగవంతుడు మన జీవితంలో లేడు అంటే రాత్రి అయినా పగలైనా చీకటి మయంతో కమ్ముకుపోయిందని చెప్పి బాధపడతాడు. సో అలాంటి పగటి సమయాన్ని మామూలుగా సాధారణ జీవులు ఏంటంటే రాత్రిలాగా వాళ్ళు ఉపయోగించుకొని నిద్రలు పోతూ, చీకటి సమయంలో వాళ్ళు ఈ నిశాచరుల్లాగా వీళ్ళలాగా తిరుగుతూ ఉంటారనమాట. అందుకని ఈ ఈ ఇది చెప్పుతూ మనకి చెప్తున్నారు, చీకటి అంటే ఏంటి, రాత్రి అంటే ఏంటి అని. సాధారణ మనుషులకి పట్టపగళ్ళు, వాళ్ళకి చీకటి, వాళ్ళ అజ్ఞానంలో ఉంటూ ఉంటారు అని చెప్పి. సో ఈ రకంగా మనము ఇట్లాగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే భక్తి అనేది మనం చేసుకుంటూ, మనకి ఒక ప్రొసీజర్ అనేది ఉంది, ఒక డిసిప్లిన్ అనేది ఉంది, ఒక షెడ్యూల్ ఉంది. పొద్దున్నే లేవాలి, భగవంతుడికి ఆరతి ఇవ్వాలి, చేసుకోవాలి, తర్వాత చాంటింగ్ చేయాలి, అవన్నీ ఉన్నాయి. భగవంతుడికి పొద్దున్నే వండి ఆహారం నైవేద్యం పెట్టాలి, ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. తర్వాత భగవద్గీత భాగవతం అవన్నీ చదువుకుంటూ మన దినచర్యని మనం ఫినిష్ చేసి మళ్ళీ సాయంత్రం సమయంలో ఏంటంటే మళ్ళీ భగవంతుడికి ప్రసాదం వండి నైవేద్యం పెట్టుకొని దాన్ని మనం తిని రాత్రి 9:30 కల్లా మనం పడుకుంటాం అనమాట. అది మనం చేయవలసిన పని. కానీ ఇక్కడ సాధారణ మనుషులు ఏం చేస్తున్నారంటే అదే ఒక పెద్ద స్టేటస్ అని, అది పెద్ద గర్వంగా చెప్పుకుంటూ వాళ్ళు అట్లా తిరుగుతూ ఉంటారని ఇక్కడ శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? చాలా సింపుల్ శ్లోకము. హరి బోల్. ఆన్సర్ చెప్పండి ఎవరైనా. మాతాజీ ఇప్పుడు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? సెకండ్ చాప్టర్ లో ఎవరికన్నా డౌట్స్ ఉంది అడగండి. ఏమి లేవు మాతాజీ, చక్కగా అర్థమైంది. సరే, అయితే ఇప్పుడు మనం అందరము చేస్తున్నాం కదా, మనందరం చాంటింగ్ ఎవరెవరు ఎన్ని రౌండ్స్ చాంటింగ్ చేస్తున్నారు, అసలు చేస్తున్నారా లేదా? నేను 16 కంపల్సరీ చేస్తాను మాతాజీ. ఒక్కొక్క రోజు 32 చేస్తాను, ఒకసారి 48 చేస్తాను. ఎందుకంటే నాకేం బాధ్యతలు లేవు, అందుకని ఇంకా ఎంతసేపు ఇదే భాగవతం వినడం, భగవద్గీత వినడం, వంట చేసుకున్న ప్రసాదం వండుతున్నా ఇదే, జపం చేసుకోవడం, లేకపోతే కృష్ణుడికి సేవ, లేకపోతే తులసిలు వేసుకోవడం, ఇదే నాకు నా పిల్లల బాధ్యతలు అన్ని తీర్చేసుకున్నాను. ఆయన లేరు,
ఇప్పుడు నాకు భగవంతుడు, కృష్ణుడు, భగవద్గీత ఇదే భాగవతం నా లైఫ్ లో ఉన్నది. థ్యాంక్ యూ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరెవరు ఎన్ని రౌండ్స్ చేస్తున్నారు చెప్తారా కొంచెం? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. 16 రౌండ్స్ చేస్తారు ప్రతిరోజు. వంట చేసి కృష్ణునికి పూజ చేసుకొని భోగి పెట్టి ప్రసాదంగా మార్చుకొని తింటున్నాం. పద్మజ మాతాజీ ఒకసారి చూస్తుండండి, ఒక్కసారి నేను ఇప్పుడు మాట్లాడాను మాతాజీ, నేను కూడా వింటూ ఉంటాను, ఏమనుకోవద్దు. ఎవరు వచ్చారు డోర్ దగ్గర? భాగవతం భగవద్గీత చదవడం వింటున్నారా మాతాజీ? ఎస్ మాతాజీ, వింటున్నాను, చెప్పండి మాతాజీ. రోజు ఇదే స్వాధ్యాయపరంగా ఇక క్లాస్ ఉంటది, అక్కడికి వెళ్తున్నాం, అటెండ్ అవుతున్నాం ప్రతి మంగళవారం. మీరు? మేము బాంబేలో ఉంటాము. ఓ, బాంబేలో ఉంటారా? రిబోల్ మాతాజీ. ప్రతి రోజు నిత్యం భాగవత సేవ, ఆన్లైన్ క్లాస్ భగవద్గీత. మాతాజీ వీడియో ఆన్ చేసుకోండి మాతాజీ, చూడగలుగుతాం కదా మిమ్మల్ని. కరెక్ట్ గా చెప్పారు మాతాజీ. మీరు మాట్లాడేటప్పుడు అట్లీస్ట్ వీడియో ఆన్ చేయండి, నేను చూస్తాను. ఓకే లతా మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకా ప్రతిరోజు అయితే భాగవతం క్లాసు, భగవద్గీత క్లాస్, వీక్లీ 1 డే అక్కడ క్లాస్ ఉంటది, అక్కడికి వెళ్తాము, మందిరికి వెళ్తాము. ప్రతి ఫెస్టివల్ కి ప్రతిరోజు 16 మాలల జపం చేస్తా. సో మాల మీరు చేస్తున్నప్పుడు మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఎలాగ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, జపం గురించి ఏం డౌట్స్ ఉన్నా, మీరు క్లాస్ మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం కదా అని మీరు అడగకుండా ఉండాల్సిన అవసరం లేదు, మీరు అడగచ్చు. సరేనా? సరే. మీరు అడుగుతూ ఉంటే నాకు ఇంకా చెప్పాలన్న కోరిక కూడా కలుగుతుంది, కొత్తగా ఇంకేమన్నా ఉన్నా కూడా నేను చెప్పగలుగుతాను. సరేనా? సరే. మెసేజ్ లో పెట్టారు దేవి వేమూరి మాతాజీ, ఒకసారి మీరు కూడా దర్శనం ఇస్తారా? ఒకసారి చూస్తాం మిమ్మల్ని. 11 రౌండ్స్ చేస్తున్నాను అన్నారు మీరు కూడా. హరిబోల్ మాతాజీ, 11 రౌండ్స్ చేస్తారా మీరు కూడా రోజు? చేస్తారు మాతాజీ. పాప ఇంకా స్కూల్ కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా భగవద్ధ్యానం పూజ చేసుకొని ఇంకా స్నానం చేసిన తర్వాత చక్కగా ఇంకా మాలలు కంప్లీట్ చేస్తాను ఉన్న టైంలో మాతాజీ. ఓకే, సూపర్. అట్లాగే చేస్తూ ఉండండి. ఇప్పుడు 16వ తారీఖు జన్మాష్టమి వస్తుంది. జన్మాష్టమి సందర్భంగా కూడా చక్కగా భగవంతుడిని, ఇప్పుడు ఏంటంటే మనము ఇన్ని రోజులు మనం భగవంతుడిని, ఆయన గొప్పతనాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము, అలాగే ఆయన తీసుకొని మన హృదయంలో పెట్టుకొని ఆయనకి జాగా ఇచ్చి ఆయన అలాగే స్థిరంగా ఉంచుకుందాం. మనం భక్తిలోకి ముందుకు వెళ్తూ మళ్ళీ దుఃఖాలయంలోకి మళ్ళీ రాకుండా ఉండాలి అని చెప్పి మనం భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉందాం. సో ఇంకా ఎవరైనా చాంటింగ్ చేస్తూ ఉంటారా? చేయని వాళ్ళు? హరే కృష్ణ ప్రభు, చెప్పండి. మినిమం 6 మాతాజీ. సాటర్డే సండేస్ మాక్సిమం చేస్తాం. ఓకే, అయితే మీరు కంటిన్యూ చేసేది ఎట్లా చేయండి అంటే ప్రభు, ఒకసారి స్టార్ట్ చేసి ఒక నెంబర్కి వచ్చిన తర్వాత తగ్గకండి. సరేనా? ఇప్పుడు మీరు సాటర్డే సండే ఎక్స్ట్రా రౌండ్స్ అంటున్నారు కదా, ఆ ఎక్స్ట్రా రౌండ్స్ ఆ రోజు మీరు చాంటింగ్ చేసిన దానిలో కలుపుకోకండి. మీరు ఇప్పుడు 6 రౌండ్స్ చేస్తున్నారు, అది కాన్స్టెంట్ గా. సరేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇంక్రీజ్ చేయాలంటే 1 రౌండ్ కానీ 2 రౌండ్స్ కానీ ఇంక్రీజ్ చేసుకొని 7 కి వెళ్ళండి, లేకపోతే 8 కి వెళ్ళండి. 8 కి వెళ్ళి 8 కంటిన్యూస్ గా చేస్తూ తర్వాత మీరు ఏం చేయండి అంటే ఎక్స్ట్రా రౌండ్స్ మీరు చేసేవి చేసుకోండి ఎప్పుడన్నా. ఓకే ప్రభు, అలా కొంచెం ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళి 16 రౌండ్స్ కి రండి. ఒకసారి 16 కి వచ్చాక తగ్గకండి. డైలీ అంటే మీరు టైం చూసుకోండి, 16 కంపల్సరీగా చేయగలుగుతానా అది చూసుకొని స్లోగా ఇంక్రీజ్ చేసుకొని 16 వరకు రండి. 16 వరకు వచ్చిన తర్వాత మాత్రం తగ్గదు. అదే టైం ప్రాబ్లం మాతాజీ. అందుకనే చెప్తున్నా. మీరు మొన్న కూడా అన్నారు ఆఫీస్. సో ఇప్పుడు అలాగే మాతాజీ, నేను 16 రౌండ్స్ కంప్లీట్ చేస్తున్నాను మాతాజీ. ఓకే,
16 రౌండ్స్ కంప్లీట్ చేస్తారు మీరు. ఓకే. మనం ఇంట్లోనే ఉంటూ ఉంటాము, చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఏదో ఒక టైంలో ఫినిష్ చేయొచ్చు. ప్రభుకి అదే చెప్పాను. ఒకవేళ మనము కూర్చోలేము, అంతసేపు కాన్సన్ట్రేట్ చేయలేము, వేరే పనులు ఉన్నాయి, లేకపోతే ఉద్యోగ రీత్యా కూడా మనం చేయలేము అంటే కనుక డివైడ్ చేసుకోండి. పొద్దున 4, మధ్యాహ్నం 4, సాయంత్రం 4, రాత్రి 4 పడుకోబోయే ముందు ఫినిష్ చేసుకొని పడుకోండి. లేదు అంటే 3గా విభజించుకోండి. ఎట్లా అంటే 16 రౌండ్లు కదా, 16 చేయాలి అంటే పొద్దున కొన్ని రౌండ్స్ చేసుకొని సాయంత్రం కొన్ని రౌండ్స్ చేసుకోండి. 8 పడుకునే లోపల. లేదు అంటే కనుక మధ్యాహ్నం లంచ్ టైం మనకి బ్రేక్ ఉంది అలా అనుకుంటే అలా కొన్ని రౌండ్స్ చేసుకోండి. అక్కడ కుదరదు అంటే కనుక సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత చేసుకొని పడుకోబోయే ముందన్నా సరే చేసి ఫినిష్ చేసుకొని పడుకోవడం. ఇలా మనం అలా చేసుకొని చెయ్యొచ్చు. తర్వాత ఒకసారి ఎప్పుడైతే మనం కాన్స్టెంట్ గా అన్ని రౌండ్స్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు దాన్ని స్లోగా మార్నింగ్ టైం కి షిఫ్ట్ చేసేసుకోండి. ఎందుకంటే మార్నింగ్ టైంలో మనము ఉదయమే చేస్తూ ఉంటే, బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మనకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ కాన్సన్ట్రేషన్ అవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగా షిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగా సో మనకి ఎలాగా వీలైతే అలాగా మనం పెట్టుకొని ఒక నెంబర్ పెట్టుకొని దానికి తగ్గకుండా మనం చేసుకుంటూ ఉండడం అన్నమాట. సరేనా? అయితే మీకు అందరికీ ఒక హరే కృష్ణ మాత చెప్పండి. మ్యామ్ మేము నారాయణ మంత్రం తీసుకున్నాం. హరే కృష్ణ మంత్రం కూడా చదవచ్చు కదా మ్యామ్? రోజు 2 మాలలు చేస్తాను నేను. చేయండి మాతాజీ, పర్వాలేదు. ఓకే మ్యామ్. అంతా ఆయనే కదా. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న ఆయనే, ఓం నమో నారాయణాయ అన్న ఆయనే, గోవింద అన్న ఆయనే, హరే కృష్ణ అన్న కూడా ఆయన. ఓకే మ్యామ్. అన్ని ఆయన. కాకపోతే హరే కృష్ణ మంత్రంలో ఏంటంటే మనము ఒక నామం పలుకుతా అంటే కృష్ణ అనే నామము మనం 4 సార్లు, హరే అనే నామాన్ని 8 సార్లు, రామ అనే నామాన్ని 4 సార్లు పలుకుతాం అన్నమాట అందులో. అందుకని ఒక మంత్రం మనం చెప్పుతున్నామంటే 16 సార్లు భగవంతుడి నామాన్ని పలుకుతున్నాం. సరేనా? అలాగా కౌంట్ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం ఎన్నిసార్లు పలుకుతున్నాము అనేది ఉంది కాబట్టి ఇది ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది అని అలాగా చెప్తారనమాట ఈ హరే కృష్ణ మంత్రం పలకమని. ఓకేనా మాతాజీ? చదవండి, చెయ్యండి. అయితే ఆదిశంకరాచార్యుడు మనకందరికి తెలుసు భజ గోవిందం రాశారు కదా. భజ గోవిందం భజ గోవిందం రాశారు కదా. అందులో ఒక శ్లోకం ఉందన్నమాట, బాలాస్తత్వ క్రిదాశక్త అని. అంటే ఏంటంటే మనం చిన్నప్పుడు నుంచిట మనము ఏంటంటే మనకి అన్ని కొన్నిటి మీద అటాచ్మెంట్ ఉంటుంది. ఎట్లా అంటే ఆడుకోవడం. స్కూల్ కి పంపించినప్పుడు ఇప్పుడు మనకి ఇష్టమైన గేమ్ ఏదన్నా ఉందనుకోండి, ఇప్పుడు పిల్లలందరూ క్రికెట్ ఆడుతున్నారు కదా, వాళ్ళు ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చేసేసి క్రికెట్ గ్రౌండ్ కి పరిగెడదామా అని ఉంటుంది. సమ్మర్ లో కూడా అంతే. ఏం చేస్తారు వాళ్ళు? తిండి అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు, ఏం అవసరం లేదు, క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారంటే ఇంట్లో ఏదైనా దొరికిందంటే సరే, కర్ర దొరికిన ఆపరికి మనం చపాతీలు చేసుకునే కర్ర ఉన్నా సరే అది తీసుకొని కొడతారు ఏదన్నా ఒకటి. అలాగనమాట. సో అలాగా మనం చిన్నప్పుడుట అలా ఆసక్తి ఉంటుందిట. తర్వాత తరుణాసత్వ తరుణి సాక్షాత్ట. అంటే మనం కొంచెం యూత్ ఒక ఈ వయసుకు వస్తాం చూసారా, ఏమంటాము, టీనేజ్ అంటాం కదా. టీనేజ్ కి వచ్చినప్పుడు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారట. తర్వాత వృద్ధాస్తత్వ చింతా మగ్న అంటే వృద్ధులం అయిపోతూ ఉంటాం చూసారా, అప్పుడు మనకి చింతనలు ఎక్కువైపోతూ ఉంటాయట. వేటి గురించి చింతనలు ఎక్కువైపోతాయట? నేను కరెక్ట్ గానే పాలసీలన్నీ పెట్టుకున్నానా? ఇప్పుడు నాకు ఏదైనా రోగం వస్తే నన్ను ఎవరు చూస్తారు? ఇప్పుడు నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఆస్తులన్నీ ఉంటేనే నన్ను ఎవరన్నా చూస్తారా అన్న ఒక చింతన. మళ్ళీ పిల్లలు చేతికి అందొచ్చారు, వాళ్ళు ఇక్కడ లేరు, వేరే దేశాల్లో ఉన్నారు, వాళ్ళు మనల్ని సరిగా చూస్తారా? మన లాస్ట్ టైం కి ఇంటికి వస్తారా రారా? మన సంగతులన్నీ ఏం చేస్తారు అని. అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆస్తులన్నీ మన పిల్లలు కొట్టుకోకుండా తీసుకుంటారా, లేకపోతే కొట్టుకుంటారా, ఏం చేస్తారని ఇలాంటివి చాలా రకరకాలైన చింతనలు పెట్టుకొని ఉంటాంట. పిల్లలకి పెళ్లి కాలేదనుకోండి, వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారా, తర్వాత మళ్ళీ వాళ్ళ కోడళ్ళు ఎలా వస్తారు, ఏం ఉంటారు అని, ఇలా ప్రతిదీ చింతన అన్నమాట. అలా పెట్టుకొని ఉంటంట. కానీ మనం పరబ్రహ్మ మన హృదయంలో పెట్టుకొని ఉన్నాం చూసారా, ఆ పరబ్రహ్మాన్ని ఆయన కూర్చొని ఉన్నాడు అందరి హృదయాల్లోనూ. ఆయన గురించి అసలు మనం చింతనే ఉండదుట మనకెవరికి. కాబట్టి ఆ పరబ్రహ్మ ఎప్పుడైతే కూర్చొని ఉన్నాడో మనందరి హృదయాల్లో, ఆయన గురించి మనం చింతన చేయాలి తప్పించి వీటి గురించి కాదట. 3 అవస్థల్లోనూ చిన్నపిల్లలు అప్పుడేమో ఆటలతో పాటలతో వాటిలతో మన జీవితం అంతా ఆసక్తితోటి వెళ్ళిపోతుంది.
కొంచెం టీనేజ్ వచ్చేటప్పటికి ఎంగేజ్ అంటాం కదా మనం. టీనేజ్ వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే ఆ అమ్మాయిల వెనక పడడం, వీళ్ళు మగవాళ్ళ పిల్లల వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అన్నమాట. మనం రకరకాల వేషాలు వేస్తూ ఉంటారట. రకరకాల వేషాలు వేసి వాళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి అని ఉంటుందట మనకి ఎప్పుడు. అలా చేసుకొని చివరికి వాళ్ళు వద్దు అంటే పెద్ద ఏదో ఆ, ఏమంటారు దేవదాస్ లాగా అన్నమాట. ఈ గడ్డాలు పెంచేసుకుంటాం, మనం ఇంకేమో చేసేస్తాం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. చివరికి తల్లిదండ్రులు మనల్ని ఇంత పెంచి పెద్ద చేశారనే ఆలోచన కూడా లేకుండా ఆత్మహత్యలు కూడా ఆ అమ్మాయి నో అని చెప్పిందని అలా కూడా చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ చేస్తూ చివరికి మనకి వృద్ధావస్థ వచ్చిన తర్వాత కూడా మనం ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, మన ఆస్తిపాస్తులు ఎలా పంచుకుంటారు, పిల్లలు సవ్యంగా వృద్ధిలోకి వస్తారా రారా, ఇంకా మనకి మనం పోయిన తర్వాత చేస్తారా లేదా, మన మంచంలో ఉంటే చేస్తారా లేదా అని ఆలోచిస్తూ ఉంటాంట. కాబట్టి మనం అందరం ఏంటంటే ఇలాంటి కష్టాలన్నీ పడుతూ ఉంటాం. నిజంగా మనం అవి కష్టాలు అనుకుంటాం కానీ అవి నిజమైన కష్టాలే కాదు. కష్టం అంటే ఏంటిదంటే మన హృదయంలో కూర్చొని ఉన్న పరమాత్ముడికి మనం ఎప్పుడూ అటాచ్ కాలేకపోతున్నంట. ఆ పరబ్రహ్మకి మనం అటాచ్ కాలేకపోతున్నంట. అది నిజమైన చింతన మనం చేయాల్సిందే. కాబట్టి మనందరం ఏం చేయాలంటే భగవంతుని నామం ఏదైతే ఉంటుందో ఆ నామాన్ని ఎప్పుడు మనం జపిస్తూ మన హృదయంలో ఉన్న పరమాత్ముడికి అటాచ్ అయ్యి మనం భగవంతుని నామం అలా అటాచ్ అవ్వాలంటే ఏంటి, మనకు ఆయనతో సంబంధం పెట్టుకోవడం అన్నమాట. అలా పెట్టుకోవాలి అంటే ఇప్పుడు చూడండి, నేను ప్రసన్న మాతాజీ అని లలిత మాతాజీ అని పిలుస్తాను అనుకోండి, మీరు వెంటనే రియాక్ట్ అవుతారా లేదా, ఏంటి మాతాజీ పిలిచారు అని అడుగుతారు కదా. అలాగే భగవంతుడు కూడా కృష్ణ కృష్ణ అంటే ఆయన ఒకసారి కృష్ణ అని నోట్లోంచి మొత్తం రాకముందే ఆయన పలికేస్తాడు అనమాట. ఎలా అయితే గజేంద్రుడు 10,000 సంవత్సరాలు వాడితోటి పోరాడి మొసలితోటి పోరాడి ఒక్కసారి పరమాత్మ అనగానే అక్కడెక్కడో ఉన్నట వైకుంఠపురంలో. ఆ వైకుంఠపురంలో ఉండి ఆయన ఎలా ఉన్నారా అనే పరిస్థితి కూడా మర్చిపోయి నన్ను పిలిచాడు అనుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడట. పూతన భాగవతంలో ఉంటుందన్నమాట. సిరికిని చెప్పాడు, శంఖ చక్రములు ధరించాడు, ఆ ఏమీ చెప్పకుండా ఏమీ చేయకుండా అలా పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడట ఆయన. ఎందుకంటే భక్తుడు పిలిచాడు అందుకని వెళ్ళిపోతూ ఉంటాడు. భగవంతుడు అట్లా పరిగెత్తుకొని వస్తాడని తన భక్తుడు పిలిస్తే. కాబట్టి మన మామూలుగానే ఎవరినన్నా మన వీళ్ళని పిలుస్తుంటేనే వాళ్ళు కొంతమంది ఇష్టమైతే పలుకుతారు, కొంతమంది పలకరు. కానీ భగవంతుడు అలా కాదనమాట. మనం పిలవంగానే పరిగెత్తుకొని వచ్చేస్తాడు. అదే గజేంద్ర మోక్షంలో కూడా చెప్పారు. అలాగే భక్త ప్రహ్లాద్ సినిమా మనం మొన్నగడ చూసాం కదా అందరం, మహావతార నరసింహస్వామి అని. ఆయన పిలుస్తూ ఉన్నాడు, నమో నమో భగవతి వాసుదేవాయ. పిలిచాడా వచ్చి, నన్ను మా నాన్న అగ్నిలో పడేశాడు వచ్చి రక్షించమని పిలవలా, ఉత్తగా భగవంతుడి నామాన్ని జపించాడు అంతే, వచ్చేసాడు. నాకు నువ్వు కనిపించు, దర్శనం ఇవ్వు చాలు, నువ్వు ఎక్కడ చూడు అక్కడే ఉంటానన్నాడు. అలాగా ఉంటాడనమాట భగవంతుడు. వచ్చి మనకి ఎలా కావాలంటే అలాగా మన శ్రేయస్సు మన కోరుకునేవాడు భగవంతుడే అన్నమాట. ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు, ఏమో మన ఆస్తిపాస్తులు చూసో మనం ఇంకా ఏమన్నా ఇస్తామనో లేకపోతే మీరు నాకు ఏమన్నా సహాయం చేస్తారనో ఎవరన్నా చేస్తారు కానీ భగవంతుడు కాదా మాత్రం నాకు వీళ్ళు ఏమన్నా పెడతారా అని ఎప్పుడు చూడరు అనమాట. వీళ్ళు నా భక్తులు ఎంత ప్రేమతోటి పిలిచారు అని ఆయన వెంటనే మనకి హెల్ప్ చేయడానికి, మన గురించి యోగక్షేమాలు చూడడానికి భగవంతుడు వస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే మీరు ఏమి చెయ్యండి చెయ్యకపోండి, భగవంతుడి నామాన్ని మాత్రం ఉచ్చరించండి. అంటే చాంటింగ్ చేస్తూ ఉండండి. ఆ నామాన్ని మాత్రం చాంటింగ్ చేయడం మాత్రం వదిలిపెట్టకండి. ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే వదిలిపెట్టకుండా భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉండండి. సో మనము 3rd చాప్టర్కి వెళ్ళిపోదాము. ఓకేనా? ఇంకెవరన్నా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా, చెప్పాలనుకుంటున్నారా, షేర్ చేయాలనుకుంటున్నారా? మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. 16 రౌండ్స్ చేస్తాను మాతాజీ. ఓకే, మా పాప డెలివరీకి ఉంది, కృష్ణ భక్తురాలు జన్మించాలని ఆశీర్వదించండి. ఇంకా పెద్ద పాపనేమో కొంచెం డిప్రెషన్ లో ఉంది, తనకు ఆపడం సరిగా ఉండట్లేదు. బాగుండాలి, భక్తిలోనికి రావాలి, తను ప్రార్థన చేయండి. తనకి కూడా మీరు జపం చేయమని చెప్పండి మాతాజీ. వింటలేదు మాతాజీ, వినరు మాతాజీ, వినరు కాబట్టి మీరు చెప్పండి హరే కృష్ణ అంటూ. ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది శ్రవణం, సరేనా? ఎప్పుడైతే వాళ్ళ చెవుల్లో ఆ శ్రవణం అనేది అది పడుతుందో, చెవులో పడుతుందో, అప్పుడు వాళ్ళల్లో కొంచెం కొంచెం చేంజ్ వస్తుంది. ఎలా అయితే ఇప్పుడు ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నాడు, కయాదు గర్భంలో ఉన్నాడు,
నారదుడు ఎవరి కోసం చెప్తున్నాడు? కయాది కోసం కాదో చెప్పేది, అక్కడ భగవద్భక్తుడు రాబోతున్నాడని. మీరు చెప్తూ ఉండండి, మీరు చెప్తూ ఉంటే ఆవిడలో స్లోగా చేంజ్ వస్తుంది. భగవంతుడి నామంలో అక్కడ మనకి పొయ్యేదేమి ఉండదు. సరేనా? ఇంకొకటి ఏంటంటే మనకి అబిట్ సెంటర్ లో నామం జపించే ఈ ఇవి దొరుకుతాయి, మిషన్వి. అవి తీసుకెళ్లి స్లోగా, అంటే మీరు మీ ఇంట్లో ఉంటుంటే మీ అమ్మాయో లేకపోతే ఎక్కడ ఉంటుందో అక్కడ అది పెట్టండి, తప్పేం లేదు. ఇప్పుడు మనం హనుమాన్ చాలీసా అలాంటివన్నీ కూడా పొద్దున్నే పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఈ నామం అనేది దానికి పెట్టి అలా పెట్టి ఆన్ చేసి ఉంచండి. 24 గంటలు అది మోగుతూనే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సరేనా? అలా మోగుతూ ఉన్నప్పుడు వాళ్ళు స్లోగా వాళ్ళు మారుతారు. ఆవిడ చెప్పకపోయినా అది అట్లా పెట్టి ఉంచేటట్టుగా మీరు చూడండి. అలాగ చేస్తూ స్లోగా చేయండి. చేస్తే ఆవిడలో మార్పు వస్తుంది. తర్వాత మీరు మంచి మంచి విషయాలు, ఎప్పుడన్నా తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది అనుకోండి, ఆ డిప్రెషన్ లోకి వెళ్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఆవిడ చెప్పేదంతా వినండి. విన్న తర్వాత మీరు అక్కడ ఆవిడ చెప్పిన టాపిక్ కి సంబంధించినట్టుగా మనం కథలు చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఆ కథలు ఆవిడకి చెప్పండి. నార్మల్ గా కథలు మనం ఇప్పుడు, నువ్వు అలా ఉండకూడదమ్మా, అలా చేయకూడదు, వీళ్ళతో మాట్లాడకు, వాళ్ళంటే ఊరుకో అని అంటే ఎవరికి ఆ చాలే అమ్మా, నువ్వే ఊరికే నువ్వు కూడా నన్నే అంటున్నావు అని అంటారు. సో కాబట్టి మీరు ఏంటంటే కథల్లాగా చెప్పండి. ఇది కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేను నేను చూసిన దానిలో, నేను జస్ట్ 2.5 years ముందు మా అమ్మాయి నీట్ ఎగ్జామ్ రాయించడానికి నేను తీసుకొని వచ్చాను. వచ్చినప్పుడు నిజాం కాలేజ్ ఉంది కదా, దాన్ని ఎదుర్కొంటా రౌండ్ అబౌట్ ఉంది. మేమందరం అక్కడ కూర్చొని వెయిట్ చేస్తాం అనమాట. ఎందుకంటే మా పాపకి కొత్త, తెలీదు, ఏమీ తెలియదు అని అక్కడ కూర్చొని ఉన్నప్పుడు నేను చాంటింగ్ చేస్తున్నాను. అక్కడే కూర్చొని చాంటింగ్ చేస్తుంటే 2-3 వచ్చి అడిగారు, ఏంటండి మీరు చాంటింగ్ చేస్తున్నారు అని అంటే నేను చెప్పాను, హరే కృష్ణ మంత్రం చాంటింగ్ చేస్తున్నాను, మీరు కూడా చెప్పండి అని అక్కడ 4-5 తోటి చెప్పించాను. ఎవరెవరైతే వచ్చారో వాళ్ళకి చెప్పాను. ఒక ఆవిడ వచ్చింది కూర్చొని, అవును మాతాజీ, మీకు కృష్ణుడి నామం జపించేస్తే అంతా అయిపోతుంది, అన్ని వచ్చేస్తాయి ఇది అని అంటేను, ఎందుకు రావు మాతాజీ అని ఆవిడకి నేను చాంటింగ్ లోపల పెట్టేసి ఫినిష్ చేసి పెట్టి లోపల పెట్టి ఆవిడకి స్టోరీ చెప్పడం మొదలుపెట్టా. చెప్పడం మొదలు పెడితే ఆవిడ ఫస్ట్ తన కష్టాలు చెప్పుకుంది, తర్వాత నేను స్టోరీ చెప్పడం మొదలుపెట్టా. ఆ 3 గంటల్లో ఆవిడకి 4-5 స్టోరీలు చెప్పా. కుచేలుడి స్టోరీ కూడా చెప్పాను. కుచేలుడు ఎంత కష్టపడ్డాడు, కాకపోతే నమ్మకం, కృష్ణుడు నా స్నేహితుడు కదా, ఇస్తాడని. కానీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఏమి ఇవ్వలేదు, ఇంటికి వెళ్తే భార్య ఏమంటుందా అన్నట్టుగానే ఉన్నాడు. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కదా ఆ ఇంద్రభవనం అవన్నీ చూసింది. అవునా? సో అలాగా కథలు చెప్పండి మాతాజీ. ఆవిడ ఏంటంటే అలా విన్నది. నేను అన్నాను, బ్యాగ్ కొనిద్దాం అనుకున్నాను, నాకు వీలు కాలేదు. సరే మీరు వెళ్ళేటప్పుడు మీరు కొనుక్కోండి అని చెప్పాను. అయిపోయింది. వారం రోజుల తర్వాత వాళ్ళ అమ్మాయి ఫోటోలు స్టేటస్ లో పెట్టడం మొదలు పెట్టింది ఆవిడ. నేను అన్నాను, ఏంటి మాతాజీ ఎందుకు ఇట్లా పెడుతున్నారు? చూశాను. తర్వాత కిందేమో ఏడ్చుకుంటూ పెట్టింది. ఆ రోజు నేను చూసి ఏంటి అని అడిగితే, మా అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఇప్పుడు తను రాసేది మూడోసారి రాస్తుంది. అంటే వాళ్ళకి సో అట్లాగా. ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. సరే మాతాజీ మ్యూట్ చేయండి ఆవిడ కొంచెం. సో ఆవిడని చూసి నేను నేనే కాల్ చేశాను. కాల్ చేసి ఏంటి అంటే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెంటనే కీ రిలీజ్ అవుతుంది. కీ అంటే ఏంటంటే ఆన్సర్ కీ అంటాం కదా, కీ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయితే అది చూసిన తర్వాత ఆవిడకి ఏం అర్థమైందంటే, నేను ఇంకా ఎట్లాగూ పాస్ అవ్వను, నాకు ఇంకా ఛాన్స్ లేదు, అయిపోయింది, ఇంకా మార్కులు సరిగా రావు అని చెప్పేసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేటప్పటికి వాళ్ళందరూ ఏం చేశారంటే, మిగతా వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ అన్నారట, ఈ అమ్మాయి ఏదో తప్పు చేసింది కాబట్టి సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ, వాళ్ళ పుట్టింటి వైపు వాళ్ళు, అత్తింటి వైపు వాళ్ళు అందరూ వీళ్ళని మొత్తం అవాయిడ్ చేసేసారు. ఎలా అంటే వాళ్ళ మొహం చూడకుండా అలా చేస్తే ఇంకా ఆవిడ చెప్పుకొని నాకు బాధపడింది. నేను ఏం చేశానంటే, ఒక రోజు ఆవిడ ఫోన్ చేసి ఆవిడ కష్టం చెప్పుకుంటే ఆవిడని 1 గంట సేపు మాట్లాడి ఆవిడతో స్టోరీలు చెప్పడము, భాగవతంలో కథలు చెప్పడము, ఇవి చెప్తే, మీరేం మాతాజీ మీరు బాగానే ఉన్నారు కదా అలా చెప్పుకుంటారు అంటే, నేనన్నా, మనిషి అన్న తర్వాత కష్టాలు అనేవి కంపల్సరీగా వస్తాయి, అందరికీ వస్తాయి. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు భక్తి చేస్తున్నాము, భగవంతుని నామం జపిస్తున్నాము అంటే ఆ కష్టాలన్నీ తీరిపోతాయని కాదు. ఆ కష్టాలు ఎదుర్కొనే శక్తి మనకి భగవంతుడు ఇస్తాడు, ఆ శక్తి ఇస్తాడు అనమాట. సో అందరి జీవితాల్లోనూ కష్టాలు ఉంటాయి మాతాజీ. కొంతమంది బయట పెడతారు, కొంతమంది బయట పెట్టరు, అంతే డిఫరెన్స్.
మీకు వచ్చిన కష్టం నిజంగానే చాలా పెద్ద కష్టం, నేను కాదనను. కాకపోతే ఆవిడ ఏం చేసింటే ఆ దేవుడి పటాలు విగ్రహాలు అసలు ఇంట్లో ఒక్క దేవుడి ఇది లేకుండా అన్ని బయట పారేసింట. మీరు ఇప్పుడు ఎంత తప్పు చేశారు చెప్పండి మీరు. అక్కడ కర్మ, ఆవిడ కర్మ ప్రకారం అంతసేపు అయింది, వచ్చింది, వెళ్ళిపోయింది అంతే అని చెప్పి ఆవిడకి కొన్ని ఈ భగవద్గీతలో ఈ సెకండ్ చాప్టర్ లో ఆత్మ ఇవేంటి అలా చెప్తూ స్టోరీల ద్వారా చెప్తూ ఉండేటప్పటికి ఆవిడలో మార్పు వచ్చింది. స్లోగా మార్పు వచ్చి తర్వాత ఏం చేసిందంటే, ఈవిడ దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఎవరో అన్నారట, నీకు ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం చూపిస్తాము రా అని చెప్పేసి ఒక ఆవిడెవరో రా తీసుకెళ్తాను అందుట. అయితే వెళ్తే అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏదో డ్రింక్ ఇస్తారట, అది తాగిన తర్వాత వీళ్ళు ఎట్లా ఉంటారో తెలియదుట. ఎండో ఊగిపోతూ ఉంటారట, సాయంత్రం 6 గంటలకి వాళ్ళు కొంచెం తెలివి తెచ్చుకుంటారట, అప్పుడు ఇంటికి వచ్చేస్తారట అందరూ. అయితే నాకు ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేశాము అని చెప్పి ఆలోచించుకుంటుందిట. ఆలోచించుకుంటూ నాకు ఫోన్ చేసింది మళ్ళీ. ఒక్కటి ఈ విషయం ఏంటంటే, ఆవిడ ప్రతిసారి నేను ఉన్నాను అని చెప్పి నాకు ఫోన్ చేస్తుంది చూసారా, అదే ఆవిడ చేసిన మంచి పని తన జీవితంలో. ఇప్పటికీ అదే మాట అంటుంది, నేను మీకు ఫోన్ చేశాను కాబట్టి నేను బతుకున్నాను అని. అలాగ వెళ్తుంటే నేను చెప్పాను, వెళ్ళకండి, ఆబిడ్స్ టెంపుల్కి వెళ్ళమని చెప్పాను. ఆబిడ్స్ టెంపుల్కి వెళ్ళండి, హ్యాపీగా కూర్చోండి, రాధా మదన్ మోహన్ ఎదురుకుండా కూర్చోండి. ఆదివారం వస్తే పొద్దున్నే వెళ్ళండి, బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు, అక్కడ ప్రసాదం ఇస్తూ ఉంటారు, మీకు ఆకలేస్తే తినండి, శుభ్రంగా కూర్చోండి, చాంటింగ్ చేసుకోండి. మీరు చాంటింగ్ చేయరా, ఏమీ చేయొద్దు, అలా కూర్చోండి, భాగవతం క్లాస్ అవుతుంది వినండి, కీర్తనలు చేస్తుంటారు వినండి. ఆ రాధా మదన్ మోహన్ దగ్గర కూర్చొని మీకు ఉన్న కష్టాలన్నీ మీరు ఆయనతో చెప్పుకోండి, మాట్లాడుకోండి, చక్కగా కూర్చోండి, చెప్పుకోండి, ఆయన వింటాడు, అన్ని వింటాడు, మీకు సొల్యూషన్ చూపిస్తాడు అని. అంతకు ముందు ఒకసారి ఏం చేసిందంటే, ఇంట్లో సిలిండర్ ఓపెన్ చేసేసి నాకు ఫోన్ చేసింది, ఆవిడ చచ్చిపోవడానికి ఫోన్ చేస్తే, ఏంటి ఏంటి అంటే ఏడుస్తుంది, ఇదే మీకు లాస్ట్ కాల్ అంటే నాకు డౌట్ వచ్చి, ఏం చేశారు మీరు చెప్పండి ముందు, నేను చెప్తాను మీకు అన్నా. అంటే సిలిండర్ ఆన్ చేశాను అంది. ముందు కట్టేసి రండి వెళ్ళి, తర్వాత మనం మాట్లాడుకుందాము, లేకపోతే నేను ఇప్పుడే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేస్తానని చెప్పా. అంటే వెళ్ళి సిలిండర్ కట్టేసి వచ్చి అప్పుడు నాతో ప్రశాంతంగా కూర్చొని ఆవిడకి ఇంకేదో కష్టం వచ్చిందంటే చెప్తూ మాట్లాడింది. నేను అప్పుడు కూడా ఇట్లాగే ఆవిడ్ని కాస్త ఇట్లా చేసి, మీరు ప్లీజ్ వెళ్ళి మీరు ఇప్పుడు ఉన్న పలంగా మీరు వెళ్ళి ఆబిడ్స్ టెంపుల్ లో కూర్చొని రాధా మదన్ మోహన్ కి దండం పెట్టుకొని రండి అని. ఇప్పుడు ఆవిడ ఎలా ఉంది తెలుసా మాతాజీ మీకు, 2.5 సంవత్సరాల తర్వాత ప్రణవానంద ప్రభు గ్రూప్ లో ఉంది ఆవిడ. ఆయన ఎక్కడ హైదరాబాద్ లో ఎక్కడికి వచ్చి లెక్చర్ ఇస్తే అక్కడికి వెళ్తుంది, ఆ లెక్చర్ కి వెళ్ళి విని నాకు ఫోటోలు పంపిస్తుంది. మాతాజీ ప్రణవానంద ప్రభు ఇక్కడికి వచ్చారంటుంది, అక్కడికి వచ్చారంటుంది, ఆయన ఇవాళ క్లాస్ లో ఇది చెప్పారు మాతాజీ అని చెప్తుంది మళ్ళీ నాకు. ఆవిడ అట్లా ఉంది, కానీ నాతోటే ఉంది, నా గ్రూప్ లోనే ఉంది, ప్రతిసారి చెప్తుంది. అందరికీ కష్టాలు ఉంటాయి మాతాజీ, కాకపోతే ఏంటంటే శ్రవణం ఉంది చూసారా, అది. మీరు మీ అమ్మాయికి ఏం చెప్పండి, ఇట్లాగే భక్తుల యొక్క గొప్పతనం గురించి చెప్పండి. మనం ఇప్పుడు చెప్పుకున్నామా, ఎవరిని గురించి చెప్పుకున్నాం మనం, ప్రహ్లాదుడి గురించి చెప్పుకున్నాము, ఎన్ని కష్టాలు పడుతున్నాడు పాపం, చిన్న పిల్లోడు, 5 ఏళ్ల పిల్లోడు. ఏ తండ్రి అలా చేస్తాడా, చేయరు కదా. ధ్రువ మహారాజు ఉన్నాడు, ధ్రువుడు కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నేను సగం చెప్పినట్టున్నా. ధ్రువుడు కూడా అంతే, సవితి తల్లి చేత తిరస్కరింపబడ్డాడు. తండ్రి కూడా ఏం మాట్లాడలేదు, ఆయనదే కదా కన్నింది. అయినా తల్లి ఏం చేసింది, తన సొంత తల్లి ఏం చేసింది, మంచి మార్గంలోకి తీసుకెళ్ళింది అనమాట. నువ్వు ఏం చేస్తావు, నీకు ఏదైనా కావాలి, ఏదైనా ఉంటే భగవంతుడికి చెప్పుకో అంటే, ఆయన ఎక్కడ ఉంటాడు అంటే, వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోపోవని చెప్పి వెళ్ళాడు. అంటే భగవంతుని చూడాలి అన్న తాపత్రయము, శ్రద్ధ ఏదైతే ఉంది చూసారా, అందుకొని నారదుడు వచ్చి ఆ మంత్రం ఉపదేశించి ఆయన వెళ్ళి, ఇలా చెయ్యి, నువ్వు తపస్సు చేయడానికి వెళ్తున్నావు కదా, ఈ రకంగా చెయ్యి అని చెప్పి, భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్సే అంటారు కదా భక్తులు, అలా నారద ముని వచ్చి ఆయనకి చెప్పి, ఆయన ద్వారా భగవంతుడి దర్శనం కలిగింది. అలాగే నారదుడు అంతకు ముందు జన్మలో ఏంటంటే ఒక దాసీపుత్రుడు, ఆ దాసీపుత్రుడు కూడా రావడానికి కూడా ఒక కారణం ఉంది. గంధర్వుడు అన్నమాట అంతకు ముందు. ఒకసారి వీళ్ళందరూ ఇంద్రలోకంలో ఇంద్రసభలో వీళ్ళందరూ డాన్స్లు అవి చేస్తూ ఉంటే, ఒక అమ్మాయిని చూసి ఆయనకి మనసు చెల్లించిపోతుంది. వాళ్ళిద్దరు ఏంటంటే కళ్ళతోటి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, లవర్స్. అలాగా చూసేటప్పటికి కోపం వచ్చి ఇంద్రుడు అతనికి శపిస్తాడనమాట. ఇంద్రుడు శపిస్తాడో ఎవరు శపిస్తాడో గుర్తులేదు, శాపం వస్తుంది. శాపం వస్తే ఒక దాసిపుత్రుడిగా వస్తాడు. దాసిపుత్రుడిగా వచ్చి అక్కడ చాతుర్మాసంలో అక్కడ భాగవతులు వస్తే వాళ్ళకి సేవ చేసుకుంటాడు.
వాళ్ళ అమ్మ వెళ్ళి అక్కడ క్లీన్ చేసి ఇవి చేసి వాళ్ళకి కావాల్సిన గిన్నెలు అవన్నీ కట్టి పెట్టడము చేస్తుంటే వాళ్ళు తినగా మిగిలిన ప్రసాదాన్ని వీళ్ళకి పెడితే అంటే ఒక శుద్ధ భక్తుల యొక్క ఉచ్చిష్టం కూడా తింటూ ఉంటే కనుక మనలో చేంజ్ వస్తుంది. అలాగా చేంజ్ వచ్చి నారదుడు వాళ్ళకి అతనికి ఏం చెప్పింది ఏం లేదు, తపస్సు ఎలా చేసుకోవాలి, ధ్యానం ఎలా చేయాలో మాత్రమే వాళ్ళు చెప్పారు. అక్కడ చెప్తున్న భాగవత కథలు భగవద్గీత కథలు అవన్నీ వింటూ తర్వాత వాళ్ళ అమ్మ పాము కాటితోటి చనిపోతుంది. ఏం చేయాలి, వాళ్ళ అమ్మ తప్ప అతనికి వేరే ప్రపంచమే తెలియదు. అందుకని ఏడ్చుకుంటూ వెళ్తాడు. వెళ్ళి ఒక చోట కూర్చొని ఆ నది ఉంటే ఆ నదిలో మొహం కాళ్ళు చేతులు కడుక్కొని ఒక చెట్టు కింద కూర్చొని భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడనమాట. అప్పుడు వెంటనే భగవంతుడు పలుకుతాడు. ఆయనకి కళ్ళల్లో ఇట్లా ఫ్లాష్ లాగా వచ్చి కనిపిస్తాడు. కనిపిస్తే భగవంతుడు కనిపించాడు కదా, నేను ఇంకా తపస్సు చేస్తూ ఉంటే ఆయన కనిపిస్తాడు అని చేస్తూ ఉంటాడనమాట. ఆ తపస్సుకి మెచ్చి భగవంతుడు కనిపించడు గాని వాణి వినిపిస్తుంది. ఆయన మాట వినిపించి చెప్తారు, నువ్వు ఇలాగే తపస్సు చేసిన తర్వాత నువ్వు నా ధామానికి వస్తావు, నా ధామానికి వచ్చిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకొని నారదుడుగా అవుతావు అని చెప్పి ఆయనకి చెప్తాడనమాట. నువ్వు భగవత్ భక్తుడు అవుతావు అని చెప్పి. సో ఇట్లాగ ఏంటంటే భగవంతుడు మనం కొంచెం ఒక స్టెప్ వేస్తే 10 స్టెప్లు ఆయన ముందు వేసి మనకి సహాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మాతాజీ విషయంలో మనం చెప్పుకుంటే గనక, మాతాజీ మీ పాపకి అంటే గనక మీరు భగవంతుడికి ఆఫర్ చేసి ప్రసాదం ఇవ్వండి. మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. హైదరాబాద్ లో ఉంటుంటే గనక ఆబిడ్స్ టెంపుల్ కి వెళ్తే ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం తీసుకుని కంపల్సరీగా మీ అమ్మాయికి తినేటట్టు చేయండి. ప్రసాదం తింటుంటే కూడా వాళ్ళలో ప్యూరిఫికేషన్ వస్తుంది. సో అట్లాగా మీరు ఆవిడకి ఇలా కథలు చెప్తూ ఉండండి, మంచి మంచిగా కథలు చెప్తూ ఉండండి. మీ చిన్న అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ ఉంది అన్నారు కదా, భాగవతం కానీ అలాంటి కథలు వింటూ ఉంటే ఆ కడుపులో ఉన్న శిశువు ఏంటంటే వింటూ ఉంటారన్నమాట, వాళ్ళు శ్రవణం చేస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ టైంలో ఎవరైతే బాగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని బాగా వింటూ ఉంటారు. వాళ్ళ మాట వాళ్ళ గొంతు గుర్తుపడతారు. అవునా? వాళ్ళ దగ్గరికి ఉంటే వాళ్ళు ఏడవరు. అందుకని పుట్టిన తర్వాత తల్లి దగ్గర ఉంటే పిల్లలు ఏడవరు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏడుస్తారు. ఎక్కువగా నానమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గర కూడా వాళ్ళు ఏడవరు. ఎందుకంటే వాళ్ళని చూసుకుంటూ ఉంటారు కదా వీళ్ళిద్దరు. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారన్నమాట. అందుకనే పిల్లలు ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో కావాలి అనుకుంటాం కదా, వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారట. అందుకని అమ్మో వాళ్ళు ఎవరో మనకు తెలీదు, ఈ గొంతు వినేటప్పటికి వాళ్ళు వింటూ, మా నానమ్మ కూడా అంతే, మా పాపను ఎత్తుకున్నప్పుడు ఆవిడ కబుర్లు చెప్తూ ఉండేదన్నమాట. కబుర్లు చెప్తూ ఉంటే ఊ ఊ ఊ ఊ అని కొడుతూ ఉంటారు ఇంకా వాళ్ళు. అదే వెంటనే మీరు వేరే వాళ్ళ చేతికి ఇవ్వండి, వాళ్ళు భయపడిపోతారు, వీళ్ళెవరో మనకు తెలియదు కదా, అందుకని అలాగా ఉంటారన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే భాగవత కథలు వినిపించండి. మనకి లెక్చర్స్ బోల్డ్ లెక్చర్స్ ఉన్నాయి. ఆవిడకి ఎవరి ఇష్టమైతే ఆ వాళ్ళవి. గౌరంగ దర్శన్ ప్రభు అయితే అమేజింగ్ గా చెప్తున్నారు ఈ మధ్య. మీరు భాగవత కథలు వినిపించండి, లెక్చర్ పెట్టుకోండి. పెట్టుకుంటే మంచి నిద్ర కూడా వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. వేరే వేరే కళలు కానీ ఏమీ రావు. శ్లోకాలు కూడా ఎంత బాగా చెప్తూ ఉంటారు. సో అలాగ వినండి. ప్రణవానంద ప్రభు కూడా వస్తున్నాయి, అవి వినండి. గౌ గౌరంగ దాస్ ప్రభు ఉన్నాయి, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ఉన్నాయి. నీతై సెవిని మాతాజీ ఉన్నాయి, పాతవన్నీ ఉన్నాయి. ఏమన్నా వినండి చక్కగా, మీ అమ్మాయికి వినిపించండి. కాకపోతే పెద్ద అమ్మాయికి మాత్రం ప్రసాదం ఇవ్వండి. ఆవిడ అరిచినా తిట్టినా కోపం తెచ్చుకున్నా ఏమైనా సరే మీరు శాంతంగా ఉండండి. మీరు ఆవిడకి ఇలాగ చెప్పడానికి ట్రై చేయండి. వాళ్ళ కష్టం వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నాతోటి జరిగింది. ఆవిడ నన్ను ఎన్ని తిట్లు తిట్టేది తెలుసా అసలు. మీకండి మాతాజీ మీరు శుభ్రంగా ఉన్నారు శుభ్రంగా ఉన్నారు అని. అయినా సరే పట్టించుకోకండి, ఎందుకంటే వాళ్ళు మనకి బాగుపడటం కావాలి కాబట్టి. మీరు ఆ ఏమనాలి ఏమనాలి మాతాజీ, దాన్ని సహనం వహించండి. సహనం పేషెంట్. వహించి ఆ పేషెంట్ గా ఉండి మీరు వాళ్ళకి చెప్పండి ఏం చేయాలి ఇవి అని చెప్పండి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళే అడుగుతారు. సరేనా? ముందు నుంచి నువ్వు చాంటింగ్ చెయ్యి ఇవి చెయ్యి అవి చెయ్యి అంటే చెయ్యరు ఎవరు. సరేనా? ఆ నమ్మకం కావాలి అవి కావాలంటే చేస్తారు. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ. కవిత మాతాజీ. సో ఎస్ మీరు మాతాజీ. బాధపడకండి. ఆ, ఇది ఏంటంటే మనకు ఒక మెడిసిన్ లాగా అన్నమాట. మీరు వాళ్ళకి చెప్పండి, ట్రై చెయ్యండి. ఎందుకంటే మన పిల్లలు మనకి బాగుండాలి అని మనం కోరుకుంటాం కాబట్టి సహనంతో ఉండి మీరు మీరు బాధపడకండి. ఫస్ట్ ఒకటి మీరు ధైర్యంగా ఉండండి, మీ చాంటింగ్ చేసుకుంటూ ఆ మీ పిల్లలకి చెప్పడం ట్రై చేయండి అట్లాగా. ఓకేనా? ఓకే. ఓకే మాతాజీ. వేరే ఎక్కడ వెతుక్కోకర్లా, నేను చెప్తున్న కథలే చెప్పేయండి మీరు.
ఓకే మా. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు చెప్పండి. ఇక విసుక్కుంది అనుకోండి, సరే నీకు ఇంత విసుగు వస్తుంది కదా, నేనేం చెప్పానో చెప్పానండి, రిపీట్ ఆ, చేయమనండి. ఇన్నిసార్లు చెప్పాను, అబ్బా ఎన్నిసార్లు చెప్తావమ్మా విసిగిస్తావంటే, ఓ నీకు అంత బాగా అర్థమైందా, సరే నేనేం చెప్పాను చెప్పు పోని, అసలు నీకేం అర్థమైంది చెప్పు, అందులో నువ్వు మోరల్ ఏం తెలుసుకున్నావు చెప్పు అని మీరే అడగండి, రివర్స్ క్వశ్చన్. yes సరేనా మాతాజీ. మాతాజీ? ఓకే మా. అలాగా అలాగా ఆవిడ్ని అందులోంచి బయటకు తీసుకురావడానికి ట్రై చేయండి. మీరు సరే. ఇప్పుడు అన్న డిప్రెషన్ మా చెల్లెలకు కూడా అలాగే అయి ఉండింది. నేను దాన్ని కూర్చొని భాగవతం కథలు చెప్తూ ఉండేదాన్ని. ఎట్లా అంటే నాకు ఇమ్మీడియట్ గా ఏం చెప్పాలో yes గుర్తొచ్చేది మాతాజీ. కాదు. భక్తి వైభవ్ కోసం చదువుకుంటూ ఉంటాను కదా, అయితే కూర్చొని మాకు లాస్ట్ టైం మొన్న ఎగ్జామ్ జరిగినప్పుడు లాస్ట్ మంత్ మాకు రివిజన్ క్లాస్ ఉండింది అనమాట. అది కూర్చుంది, ఈ పిచ్చెక్కుతుంది పిచ్చెక్కుతుంది ఉద్యోగం మానేసి, పిచ్చెక్కుతుంది అంటే నేను అన్నా, అలా కూర్చొని బ్రహ్మ సృష్టించాడట నీకు తెలుసా అన్నా. ఎవరెవరిని సృష్టించాడు ఇది అని చెప్పి నేను అడగడం మొదలుపెట్టా. అడగడం మొదలు పెడితే అప్పటి వరకు నాకు పిచ్చెక్కిపోతుంది అన్న మనిషి కాస్త, అవును బ్రహ్మదేవుడే సృష్టించాడు, ఇవన్నీ బ్రహ్మే సృష్టించాడు అంటే, అసలు బ్రహ్మను ఎవరు సృష్టించారు అని అడిగారు. ఇట్లా అడుగుతూ ఉంటే మాతాజీ వాళ్ళు వాటిల్లోంచి కొంచెం బయటకు వస్తారు, ఆలోచన అనేది పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అప్పుడు అన్నాక, బ్రహ్మను ఎవరు సృష్టిస్తారే అంది. అంటే మరి ఇలా పడుకొని ఉంటాడు ఒక ఆయన, ఆయన ఇందులోంచి ఇక్కడ కమలం వస్తుంది, మరి బ్రహ్మదేవుడు కమలంలోంచి ఎట్లా పుట్టాడు, ఆ పడుకున్న ఆయన ఎవడు అన్నా. అంటే ఉండు నుండు నేను వెతికి చెప్తా ఉండు అని గూగుల్ చేసింది. సో అలాగా వాళ్ళని కొంచెం డైవర్ట్ చేయొచ్చు, అలాగా చేయండి. ఇప్పుడు మళ్ళీ అలాగే అనింది, నేను చెప్పాను చాంటింగ్ చేయమన్నాను, చాంటింగ్ నాకు కుదరదండి, పుస్తకాలు ఇచ్చాను, కొన్ని పుస్తకాలు ఇచ్చి ఇదిగో నేను కొన్ని పేపర్స్ మడత పెట్టి పెట్టాను, చదువుకో, నువ్వు సినిమా చూస్తున్నా సరే పడుకొని చదువుకో చక్కగా అని చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి కదా కృష్ణవి, ప్రభుపాద బుక్స్ ఉన్నాయి కదా, అవి ఇచ్చాను, ఒక 5 6 ఇచ్చాను. చదివేసింది వారం రోజుల్లో అన్ని చదివేసింది. కాస్త మనసు ప్రశాంతంగా ఉంది అనుకుంటూ ఉంటే ప్రశాంతంగానే వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళింది, ఉద్యోగం వచ్చింది, చేరిపోయింది. సో ఆ టైం ఏదైతే ఉందో మాతాజీ, బ్యాడ్ టైం ఉంటుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసింది, మళ్ళీ నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడు నాకు భాగవతంలో కథలు చెప్పు, ఇవే సరే నీకు టైం ఉన్నప్పుడు చెప్తాలే. కాబట్టి మనం అలాగా వాళ్ళని డైవర్ట్ చేయొచ్చు. వీటి మీదకి తీసుకొస్తే క్యూరియాసిటీ అంటాం చూసారా, ఎలా వచ్చారు ఏమొచ్చారు ఎలా అయింది అని, వాటి ద్వారా మనం వాళ్ళని మార్చొచ్చు. ఓకేనా? ఇది అందరికీ ఉపయోగపడుతుంది, ఎవరికైనా సరే, మనకి మనకి కూడా ఉపయోగపడుతుంది. నేను అలాగే నా టేబుల్ మీద ఎప్పుడు ముకుందమాల స్తోత్రం పెట్టుకుంటా. నాకు ఎవరి మీద కోపం వచ్చింది, ఎవరన్నా నన్ను తిట్టారనుకోండి, బాగా కోపం వస్తుంది, మాల తీసుకొని చాంటింగ్ చేస్తా. మాల తీసుకొని చాంటింగ్ చేసినా కూడా తగ్గదు కోపం. అప్పుడు ముకుందమాల స్తోత్రం చేసుకొని పేజీలు ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను అనమాట, నాకు ఇష్టమైన శ్లోకాలు. అవి తీసుకొని పెద్దగా చదువుతా, 2 సార్లు చదవంగానే 2 శ్లోకాలు చదవంగానే మిగతావన్నీ చదవాలనిపిస్తుంది. అదంతా అయిపోయాక మళ్ళీ మొదలు పెడతా, అలా చదువుతాను అనమాట. అలాగా మీకు ఏది ఇష్టమో అది మీ ఎదురుకుండా పెట్టుకోండి, మీకు కోపం వచ్చినప్పుడు అది తీసుకొని చూడండి, ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. అలా మీరు భక్తిలో ముందుకు వెళ్ళొచ్చు, చేయొచ్చు. సరేనా? కాసేపు ఏడు చేసేయండి పర్వాలేదు, లేకపోతే కృష్ణకు చెప్పేయండి, ఉన్నాడు కదా వినడానికి, అందరి బాధలు వింటారు ఆయన, ఆయనకి చెప్పేస్తే సరే. సరేనా? హరిబోల్. ఇంకెవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, ఏమన్నా చాంటింగ్ చేయడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? హరి కృష్ణ. మాతాజీ అది నారద మహర్షి వాళ్ళ మదర్ నేమ్ అడిగింది కదా మాతాజీ, అది నెట్ లో కళావతి అని ఉంది మాతాజీ. అచ్చా, ఓకే ఓకే ప్రభు. ఇంకోటి ఆది శంకరాచార్య గురించి చెప్పారు కదా మాతాజీ, అది ఇంకొక శ్లోకం ఉంది చూడండి మాతాజీ, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. అది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాతాజీ. ఆ అది నాకు యాక్చువల్ గా అంత తెలీదు, ఇది మొన్న ఈ మధ్యనే నేను ఎందుకున్నా చదివాను కాబట్టి ఆ శ్లోకం దానికి రిలేటెడ్ గా ఒక చోటకు వచ్చాను. దీని గురించి రేపు చెప్తానులే ప్రభు మీకు, అంత ఓకే ప్రత్యేకంగా. ఓకే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరు హెసిటేట్ చేయొద్దు, భక్తిలోకి ముందుకు వెళ్తూ ఉండాలి అంటే మనం ఇలాంటివన్నీ చూసుకుంటూనే ఉండాలి, బాగుంటుంది, అన్నిటికంటే బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, మనం ఆనందంగా ఉంటాము, ఇంకొకళ్ళు కూడా ఆనందాన్ని పంచగలుగుతాం అన్నమాట. ఓకే. సో నేను చెప్పింది ఏమన్నా మీనింగ్ఫుల్ గా అనిపిస్తుందా, ఉపయోగకరంగా? మనం నెక్స్ట్ శ్లోకం చదువుకున్నామా? ఏంటి మాతాజీ?
హరి బోల్. ఎవరేమంటున్నారు? సో 3.9 చదువుతాం. 3rd చాప్టర్ మొదలు పెడదాం. ఇది కర్మయోగ చాప్టర్. దీనిలో యజ్ఞార్థాత్ కర్మణో యజ్ఞార్థాత్ కర్మణో అన్య అత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ తత్సంగా సమాచర. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. చదవండి. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచర. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. యజ్ఞార్థాత్ లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచరః. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ. యజ్ఞార్థాత్ కర్మణ్యోన్యత నత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ. నేను చదువుతాను మా చదువు. చదవండి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? ఓకే. ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరైనా? విష్ణువు కొరకు హరే కృష్ణ మాతాజీ. విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మనొనరింపవలెను. లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మబంధకారము కాగలదు. అందుచే ఓ కుంతీపుత్ర, విష్ణువు ప్రీత్యర్థమే నీ విద్యుక్త ధర్మములు ఒనరింపుము. భాష్యం చదవాలా మాతాజీ? ఓకే ఓకే, అంతవరకే ఉంది. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడి కొరకే మనం ఏ చేసినా చెయ్యాలని. మనం చేసే ప్రతి కర్మ భగవంతుడి కోసం చేయాలి. లేకపోతే ఏంటంటే మనం చేసిన కర్మ భగవంతుడికి కాకపోతే గనక కర్మ అనే బంధంలో మనము చుట్టబడి ఉంటామని. కాబట్టి కుంతిపుత్ర నువ్వేం చేస్తావు? నువ్వు ఏ ధర్మం చేసినా ఏ కర్మ చేసినా కూడా భగవంతుని ప్రీత్యర్థమే చెయ్యి అని చెప్తున్నారు అనమాట. సో టైమ్ 11:20 అవుతుంది. మనం దీని గురించి రేపు కంటిన్యూ చేద్దాము డిస్కషన్. దీని మీనింగ్ హరి బోల్. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. సో రేపు చెప్పుకుందాము. 11:20 అయింది కదా, రేపు చదువుకుందాం. ఇంకా మీకు ఎవరికి ఇంకా డౌట్స్ లేకపోతే కనుక మనం ఏం చేద్దాము. మీరేం హెసిటేట్ చేయొద్దు. నేను చెప్పే పద్ధతి మీకు అంటే అర్థం కాకపోయినా నాకు చెప్పండి. స్లోగా చెప్పాలా, ఇంకా ఫాస్ట్ గా చెప్పాలా, లేకపోతే ఎగ్జాంపుల్స్ మీకు నచ్చట్లేకపోయినా చెప్పండి. ఇంకా ఎక్కువ కావాలన్నా చెప్పండి, ట్రై చేస్తాను చెప్పడానికి. సరేనా? మీరు హెసిటేట్ చేయొద్దు. ఏమున్నా సరే నాకు మెసేజ్ అన్నా చేయండి. మీరు క్లాస్ లో చెప్పలేకపోయినా సరే మన గ్రూప్ లో నా పేరు ఉంది కదా, పద్మిని హరిప్రియ అని, దానికి మీరు మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव की जय, अनंत कोटि आचार्य वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, नीताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि. थैंक यू वेरी मच. हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.